అందరికి అర్థం కావాలని. ఇప్పుడు బ్యాక్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. ఇప్పుడు బ్యాక్ మనకి లైనింగ్ క్లాత్కి ఈ చివర తీసుకున్నాం, ఇప్పుడు ఈ చివరికి హ్యాండ్స్ తీసుకోవాలి. ఇది కూడా అంటే ఇలా మడుచుకున్నప్పుడు ఇలా ఎక్కువ తక్కువలు వస్తాయి, ఇలా ఎక్కువ తక్కువలు వస్తాయి, అందుకని అవి కూడా క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు సమానంగా ఉంది. ఇంకా కొంచెం క్రాస్ ఉన్నట్టు అనిపించింది, అందుకని మళ్ళీ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్ ఈ కస్టమర్ ఏం చెప్పారంటే హ్యాండ్కి 1 ఇంచ్ బార్ తగ్గించమన్నారు. ఇక్కడ బార్ తగ్గించమన్నారు. ఆ బారు మనం మార్కింగ్ చేసాం కదా, అక్కడికి డౌన్లో పెట్టుకుని కరెక్ట్గా మనకి అంటే మనం తీసేసాం, అనేది తీసేసి మనం మార్కింగ్ చేసుకుంటున్నాం. ఇంకా హ్యాండ్ ఎలా ఉందో అలాగే క్లాత్ మీద పెట్టుకుని ఇలా సమానంగా ఇలా చేతి లాక్కుంటా. ఎందుకంటే ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉందన్నారు కాబట్టి ఇది ఎలా ఉంటే మనం కూడా అలాగే కుట్టేద్దాం. ఏమైనా మార్పులు చేయాలంటే మనం చేసుకోవచ్చు, కానీ బాగుందన్నారుగా, అందుకే ఇలాగే మార్కింగ్ అలాగే. మార్కింగ్ ఇక్కడ నుంచి ఇలా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక 1.5 దాకా స్ట్రైట్గా పెట్టుకుని ఇక్కడ నుంచి రౌండ్ చెప్పాలి, షేప్ తీయాలి. అదే ఇక్కడ నుంచి తీస్తే ఏమవుతుందంటే, ఇక్కడ నుంచి ఇలా తిప్పేసేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకి చేతి దగ్గర ఉబ్బినట్టుగా వస్తుంది అన్నమాట. అంటే చాలా మంది ఏం చేస్తారు, నాకు హ్యాండ్ దగ్గర ఎత్తుగా వస్తుందండి, ఉబ్బుగా వస్తుంది అంటారు. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి షేప్ తీయటం వల్ల అలా వస్తుంది. అదే ఇక్కడ నుంచి తీస్తే మన షోల్డర్ ఎప్పుడు కూడా కొంచెం రౌండ్గా ఉంటుంది అన్నమాట, భుజం ఆ రౌండ్కి ఇది సరిపోతుంది అనమాట. అది మరి ఈ 2 ఇంచుకి ఇది 1.5 ఇంచు 30 పెట్టుకున్నాను, అంతేగాని కొంచెం ఎక్కువ మట్టి పెట్టకూడదు. ఎందుకంటే మన మనిషిని బట్టి కూడా పెట్టుకోవాలి. అదే కొంచెం ఎక్కువగా సంకలు లావుగా ఉండాలకైతే కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు. ఈ బ్లౌజ్కి సరిపోయింది. వేసిన తర్వాత మనకి కింద కుడతాం కోసమని ఇప్పుడు మనకి మార్కింగ్ చేసాం కదా, ఈ మార్కింగ్తో అడుగు కూడా పడాలి కదా. ఇలా రన్నర్ ఉంటుంది కదా, రన్నర్తో ఇలా గీసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఈ మార్కింగ్కి అడుగు ఇంకో హ్యాండ్స్ ఉంటుంది కదా, రెండింటికి మార్కింగ్ పడుతుంది. మార్కింగ్ పడటం వల్ల మనం పైపింగ్ చేసుకోవాలని ఏం వేసుకోవాలన్నా చక్కగా ఎడ్జ్ దగ్గర వేసుకోవచ్చు అనమాట. అంటే మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఎడ్జ్ మీద వేసుకోవచ్చు. అలాగే మన హ్యాండ్ లూజ్ ఇవన్నీ పెట్టాం కదా, ఇక్కడ కూడా ఒక మార్కింగ్. ఇవన్నీ ఏంటంటే మనకు కుట్టేది ఎప్పుడు కొంచెం కుడతాకి తేలిగ్గా ఉంటుంది అనమాట. ఇది వేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇది కట్ చేసిన తర్వాత కూడా ఒక్కసారి సంక లూజ్ కొలుసుకోవాలి, ఎందుకంటే ఒకసారి పెరుగుతుంది. ఇది 16 ఉంది. ఇక్కడ నుంచి మనం ఇక్కడికి 16 వచ్చిందంటే 8 ఉందో లేదో చూసుకోవాలి. 8 వచ్చింది కరెక్ట్గా, ఇక్కడ 8 ఉంది అంటే మనకి రౌండ్ కరెక్ట్గా సరిపోయింది సంక లూజ్. అది అయిన తర్వాత కాట్ పెట్టుకోవాలి. మనకి ఫ్రంట్కి కొంచెం డౌన్ తీసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ అన్నా తీసేయాలి ఫ్రంట్కి. ఇలా పెట్టుకోవాలి. ఏమన్నా కొంచెం ఏమన్నా మనకు కట్ చేసిన తర్వాత కొంచెం ఏదన్నా తేడాగా ఉంటే మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుని లైట్గా ఎందుకంటే ఫస్ట్ సారి కట్ చేసినప్పుడే మనం కరెక్ట్ కాకుండా రెండోసారి సరి చేసుకుంటే చిన్న చిన్న రిమార్కులు ఉంటే సరి చేసుకోవచ్చు.
ఇలా కట్ చేసిన తర్వాత మనకి ఫ్రంట్ ఎంత వెళ్ళటం కోసం అని ఇక్కడ ఒక కాట్ పెట్టుకోవాలి. ఇది హ్యాండ్ అయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు మనం ఆది బ్లౌజ్ చూసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ ఉందా లేదా నిలువు కటింగ్ ఉందా అని చూసుకోవాలి. ఇది అయితే క్రాస్ కటింగ్ ఉందన్నమాట ఫ్రంట్. అంటే మనం కూడా క్రాస్ వేయాలి. లెక్క అయితే ఎక్కువగా ఐ నెక్కలుగా అయ్యి మనం నిలువు కటింగ్ చేస్తాము. ఈ కస్టమర్కి ఏంటంటే క్రాస్ కటింగ్ ఉంది కాబట్టి ఈ బ్లౌజ్ బాగుంది, దీన్ని బట్టిలా కుడదాం, క్రాస్ వేసుకుందాం. ఇలా వేసిన తర్వాత మన బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్తో పని అయిపోయింది, మనం మార్కింగ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుని అసలు ఫ్రంట్ ఎలా ఉంది, ఎంత హైట్లో ఉంది ఏంటని చూసుకోవాలి. ఇలా ఇది డాట్ అనమాట. ఈ డాట్ని ఎలా కొలుసుకోవాలంటే ఇలా గట్టిగా లాగేసి కొలవకూడదు. గట్టిగా లాగేసి కొలవకుండా ఇలా పైన ఇలా పెట్టుకుంటే, ఎందుకు లాగకూడదంటే మనం లాగిన కొంచెం ఫ్రంట్ సాగిపోతూ ఉంటుంది. అందుకే లాక్కోకుండా ఇలా బ్యాలెన్స్గా పెట్టుకోవాలి. పెట్టుకుని ఇది కూడా అంతే. మనకి షోల్డర్ జాయింట్ ఉంటుంది, నెక్ ఉంటుంది కదా, నెక్ వైపున కొలుసుకోవాలి. సెంటర్ పాయింట్లో కొలవకూడదు, ఎందుకంటే సెంటర్ పాయింట్ డౌన్ ఉంటుంది అనమాట. ఇలా పెట్టుకుని అంటే ఈ జాకెట్కి వచ్చేసేమో బ్యాక్ డౌన్ ఉంటుంది, మనకు డౌన్ వచ్చేవాటికి డౌన్ నెక్ వచ్చేవాటికి ఫ్రంట్ డౌన్ ఉంటుంది అనమాట. అంటే ఇటు అటు అటు ఇటు ఉంటుంది అనమాట నెక్కి వచ్చేవాడికి. ఇలా మనం ఎంతైతే ఇక్కడ జాయింట్ ఉంది కదా అక్కడ పెట్టుకుని ఇలా స్లోగా ఇలా డాట్ వచ్చేసేపాటికి 10.5 ఉంది. 10.5 పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఉందో కొలుసుకోవాలి. ఇక్కడ ఈ టిచ్ ఉంది కదా, టిచ్ కాడికి మనకి ఈ జాయింట్ ఉంది కదా, జాయింట్ కాడికి పెట్టుకోవాలి. ఇక్కడ 2.5 ఉంది. అంటే మనం ఇక్కడ కూడా టిచ్చింగ్ తీసేయాలిగా, ఇది టిచ్చింగ్ తీసేద్దాం. ఇక్కడ నుంచి 10.5, ఆ తర్వాత 2.5 ప్లస్ మన టిచ్చింగ్ కావాలి కాబట్టి 1. ఇప్పుడు మనకి ఫ్రంట్ డాట్ లెంత్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ డాట్ ఎంత గ్యాప్లో ఉందో ఫ్రంట్కి చూసుకుందాం. ఇలా పెట్టుకుని ఇక్కడ ఉక్సులు పట్టి ఉంది కదా, ఇలా ఇలా అడుగుని ఇలా చేయబెట్టుకుని ఈ ఉక్సులు పట్టి ఎంత ఎక్కడ ఉందో, ఇక్కడ ఎంత ఉంది 3.30 ఉంది. అంటే పావు తక్కువ 4 ఉంది, 3.30. ఇక్కడ నుంచి మనం కూడా 3.30 పెట్టుకుందాం. పెట్టుకుని డాట్ 2 అంగుళాలు పెట్టుకుందాం. అంటే ఈ మార్కింగ్ ఉంది కదా, ఇటు ఒక 1 ఇంచి ఇటు ఒక 1 ఇంచి ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ నుంచి ఎంత వచ్చింది, 3 ఇంచులు వచ్చింది. 3 ఈ 3ని ఇలా క్రాస్గా తీసి ఈ మార్క్ దగ్గరికి పెట్టండి ఇలా. అలాగే ఈ మార్క్ దగ్గర కూడా ఇలా పెడితే మనకి ఈ డాట్ అనేది సమానంగా ఉంటుంది అనమాట. ఇలా స్ట్రైట్ తీసేస్తే ఏమవుతుంది అంటే కోణం లాగా వస్తుంది, రౌండ్ రాదు. ఇది అయిపోయింది. అయిన తర్వాత నెక్ చూస్తాం. మొత్తం మీద 3.30 వచ్చింది. ఇలా పెట్టుకుని ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి కొంచెం లోపలికి పెట్టుకోవాలి. ఇది స్కేల్ ఇలా క్రాస్గా పెట్టుకోవాలి.
క్రాస్గా పెట్టుకుని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఎంత ఉందో నెక్ ఈ జాయింట్ ఉందిగా జాయింట్ దగ్గర నుంచి ఉంది కదా నిదానంగా పెట్టుకున్న తర్వాత ఈ స్కేల్ ఉందిగా ఈ స్కేల్తో రౌండ్ తీసుకుంది. ఈ ఈ ఐ నెక్ల వాటికి ఏంటంటే ఇక్కడ కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చినా పర్వాలేదు, ఎక్కువ రౌండ్ వచ్చినా పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎక్కువ రౌండ్ తీయడానికి కారణం ఏంటంటే మనకి ఇది ఎలాంటి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం తీసుకోవచ్చు. లేకపోతే మనం తక్కువ రౌండ్ తీసుకుంటే ఏమవుద్దంటే ఫ్రంట్ పట్టేసినట్టుగా ఉంటుంది, ఫ్రీనెస్ ఉండదు అనమాట. అందుకనే మనకు కొంచెం రౌండ్ ఎక్కువ వచ్చినా పర్వాలేదు. ఇక్కడ ఈ డౌన్లో ఇక్కడ వచ్చేవాడికి మామూలే, ఇక్కడికి వచ్చే కొంచెం పెరగాలి ఐ నెక్కలకేమో. అయిన తర్వాత ఈ ఉక్స్కి ఎంత గ్యాప్ ఉందో చూసుకుందాం. ఇక్కడ పెట్టి ఇక్కడ ఉంది షేప్ బెల్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి డాట్ వేయటానికి ఒకటి, ఇక్కడ నుంచి మళ్ళీ కింద కొడతాక ఒకటి, అక్కడి నుంచి ఇలా మార్కింగ్ చేసుకుని మనకి సంఖ దగ్గర డౌన్ ఎంత ఉందో చూసుకుని ఇక్కడ మళ్ళీ మన కొడతాక ఖర్చు వదిలి పెట్టుకుని ఇక్కడ మళ్ళీ ఒక మార్కు పెట్టుకుని ఒరిజినల్ మళ్ళీ కిచ్చి ఇంకొక మార్కు, అక్కడి నుంచి ఇలా ఒక మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది కింద షేప్ బెల్ట్కి ఎంత లూజ్ ఉందో కొలుసుకోవాలి. ఇలా షేప్ పెట్టుకుని ఆది బ్లౌజ్ పెట్టుకుని ఇక్కడ నుంచి ఇక్కడ కొలవకూడదు, ఎప్పుడు ఈ కింద కొలవకూడదు, పైన కొలవాలన్నమాట. మనకి ఎందుకంటే కింద నడుము వచ్చేవాడికి తక్కువ ఉంటుంది, ఇక్కడ వచ్చేవాడికి కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట పైన వచ్చేవాడు, అందుకని పైన కొలుసుకోవాలి. ఇలా 8.5 ఉంది. 8.5ని మనం ఏం చేయాలి, ఇక్కడ నుంచి 3.5 8.5 ఇక్కడికి వచ్చింది. తర్వాత ఫ్రంట్ లూజ్ ఎంత వచ్చిందో కొలుసుకుందాం. పైన ఎప్పుడు కూడా మనం ఫ్రంట్ కొలుసుకునేటప్పుడు ఉక్సులు పట్టి ఏమైనా కొలుసుకోవాలి. ఇవి ఉన్నాయి కదా ఉక్సులు, ఇటు పక్కన కొలుసుకుంటే ఏముందని మనకు కరెక్ట్గా వస్తుంది అనమాట. ఈ సంఖ దగ్గర జాయింట్ దగ్గర నుంచి ఇలా కొలుసుకోవాలి. ఇది కూడా ఫ్రంట్ కూడా లాక్కోకుండా 9.5 వచ్చింది. ఇక్కడ కూడా మనం టిచ్చింగ్ ఒక మార్క్ పెట్టుకుని కరెక్ట్గా వచ్చింది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కొంచెం క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా అంటే ఇది ఎక్స్ట్రా టిచ్చింగ్ అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి అసలు ఇది ఈ సంఖలో ముడతలు వస్తాయి అంటారు. ఆ ముడతలు రాకోకుండా ఉండాలంటే మనం ఈ ఆది బ్లౌజ్ ఇలా తిరగేసుకుని ఇలా ఇక్కడి నుంచి ఇక్కడ కొలుసుకోవాలన్నమాట. మా ఫ్రంట్ ముడతలు వస్తున్నాయి అని అంటారు, మనం ఉజ్జాయింపుగా తీస్తే. అంటే మన మెజర్మెంట్స్ వచ్చేసేపాటికి ఒక టైప్ కటింగ్, ఆది బ్లౌజ్ ఇచ్చేపాటికి అది ఎలా ఉందో అలా కొడతామే అంతే. 6.5 ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి నెక్క దగ్గర నుంచి మనం 6.5 పెట్టుకుందాం. ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి ఇలా స్కేల్ ఇలా క్రాస్గా పెట్టుకుని ఇక్కడ నుంచి మార్కుకోవాలి. మార్కింగ్ అయింది కదా, ఇక్కడ డాట్ ఇది ఒక డాట్. ఫ్రంట్ మార్కింగ్ ఇదే కట్ చేయాలి. ఇక్కడ నుంచి కొంచెం ఇలా మన కొడతా కట్ చెట్టు పెట్టుకోవాలి. ఇక్కడ
అలా అయిన తర్వాత ఇక్కడ మనకు అడుగుని పడాలి కాడ కూడా మార్కింగ్ పెట్టుకుని ఇలా సెంటర్కి పెట్టుకుని ఇలా చూసుకుని ఈ కొంచెం లెక్క రెండు సమానంగా ఉండాలన్నమాట. అప్పుడు సమానంగా ఉంటే ఇలా ఇలా ఒక కార్డు పెట్టుకోవాలి. ఇలా ఇది ఎందుకంటే ఇక్కడ నుంచి ఇదంతా ఇలా కలిసినట్టుగా ఉండాలి కదా. ఇది మనకి డాట్ కాడి నుంచి ఇక్కడ కూడా షేప్ ఇదంతా ఒకేలాగా ఉంటే ఫ్రంట్ చాలా మంది ఇక్కడ లూజ్ వస్తుంది అంటారు. ఎందుకంటే మనం ఇది చూసుకోకుండా ఇలా సరిపోకుండా లేకోకుండా ఇలా కొంచెం ఇలా ఎక్స్ట్రా వస్తే ఇదంతా లూజే కదా ఫ్రంట్కి, అప్పుడు ఇదంతా ముడతలు వచ్చిన ఉన్నట్టు ఉంటుంది. అందుకని ఇలా చూసుకుంటే ఇదంతా కొంచెం సమానంగా ఉంటే జాకెట్ షేప్ అది బాగుంటుంది అనమాట. అయిపోయింది. ఇప్పుడు ఒక డాట్, ఇది ఒక డాటు, ఈ సంఖ్యలో ఇది ఒక డాట్. ఇది ఫ్రంట్ కటింగ్ అయింది. ఇప్పుడు షేప్ పెట్టి కట్ చేయాలి. ఇలా బ్యాక్ పార్ట్ తీసుకుని మళ్ళీ సమానంగా ఇలా పెట్టుకుని చూసారుగా బ్యాక్కి ఫ్రంట్కి కనీసం 1/2 ఇంచ్ అన్న గ్యాప్ వచ్చింది. ఎంత వచ్చింది? దగ్గర 1/2 ఇంచ్ వచ్చింది. ఇప్పుడు ఇది సరిపోయింది కదా. ఇప్పుడు మన షేప్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలంటే ఇలా తీసుకుని ఇలా సైడ్ కరెక్ట్గా పెట్టుకుని ఫ్రంట్ బ్యాక్ ఇలా సమానం కరెక్ట్గా పెట్టుకుని ఇలా ఉంది కదా ఈ చివర కానీ టేప్ ఇలా పెట్టుకోండి. టేప్ పెట్టుకుని ఇలా ఇది ఇక్కడ కాట్ ఉంది కదా డాట్కి ఇక్కడ పెట్టుకుని ఇలా సగం తీసుకుని ఇలా 3/4 వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ కాట్ ఉంది కదా ఇక్కడ పెట్టుకుని ఇలా కొలుసుకోవాలి. అంటే మనకి 10 వచ్చింది మనకి షేప్ బెల్ట్ లెంత్. ఇది హైట్ వచ్చేసేపాటికి మనం ఇక్కడ కొడతాం కాబట్టి ఇక్కడి నుంచి కొలుసుకుందాం. ఎంత వచ్చింది? ఇక్కడికి కొడతాం. మనకి 2 అంగుళాలు వచ్చింది. అంటే మనకు ఒరిజినల్ 2 అంగుళాలు వచ్చింది. మన ఖర్చులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 2 అంగుళాలు వచ్చింది. 10, 2. ఇది ఏంటంటే ఎందుకు కట్ చేస్తున్నానంటే ఈ మొక్క వచ్చేది మనం వెనకాల నడుముకి వేసుకుంటానికి ఇది నడానికి. ఇది షేప్ బెల్ట్ 10 అంగుళాలు. మనం ఇక్కడ కట్ చేసి బ్యాక్ అనమాట. ఇది సైడ్ జాయింట్. ఇది 2 అంగుళాలు వచ్చింది. ఇది 2 అంగుళాలు మళ్ళీ టిచ్చింగ్కి. ఇది ఆది బ్లౌజ్ తీసుకుని ఫ్రంట్ ఎంత వచ్చిందో ఇక్కడ ఉంది. ఇది ఈ పట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో చూసుకుని పెట్టుకుని ఖర్చుకి మధ్యలో ఈ డౌన్ ఎంత పెట్టుకోవాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కొలుసుకోవాలి. కొలుసుకుంటే ఎంత అవుతుంది? ఎంత ఉంది? 3 ఉంది కదా, ఖచ్చితంగా 3/4. ఇక్కడ ఇది ఎంత ఉంది? 2 ఇంచులు ఉంది. పెట్టుకుని టిచ్చింగ్ పెట్టుకుని అది ఇక్కడ 2/4 సరిపోయింది. ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ ఇలా ఉంది కదా, ఇలా స్ట్రైట్గా ఉంది. ఇది స్ట్రైట్గా ఉండకూడదు. ఎప్పుడు కూడా కొంచెం ఇలా షేప్ ఉండాలి. ఇలా కొంచెం ముందుకు వచ్చినట్టుగా ఉండాలి. ఆ తర్వాత షేప్ బెల్ట్ ఇది కూడా స్ట్రైట్ ఉండకూడదు. అంటే ఈ షేప్ బెల్ట్ ఇలా స్ట్రైట్గా ఉండకూడదు. ఇది కొంచెం లోపలికి ఉండాలన్నమాట. ఇలా పైకి ఉండాలి. ఎందుకు పైకి ఉండాలంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు పొట్ట దగ్గర చాలా మంది నొక్కుకుపోతుంది, ఇలా ఫోల్డ్ పడిపోద్ది అనమాట. అందుకనే ఇలా ఫోల్డ్ పడిపోద్ది. ఎందుకంటే ఇది స్ట్రైట్గా పెడతాం వల్ల. ఇక్కడ కొంచెం షేప్ తీయాలి. మనం వేసుకున్నప్పుడు క్రాస్ బెల్ట్ ముడత పడుకోకుండా ఉంటుంది. చూసారా కొంచెం షేప్ వచ్చింది. ఈ షేప్ కంపల్సరీగా ఉండాలి. ఇది అంటే మరి కొంచెం సన్నగా ఉండే వాళ్ళకైతే పర్వాలేదు, కానీ మీడియంగా ఉండే వాళ్ళందరూ కూడా షేప్ తీయాలి. ఎందుకంటే చాలా మందికి నేను ముడత పడతాను చాలా మంది చెప్పారు. అందుకే అప్పటి నుంచి షేప్ తీయడం వల్ల ముడతలు పడతా. ఈ బ్లౌజ్ కూడా వేసుకున్నది
ఇక్కడ టిచ్చింగ్ పెడతాం ఇక్కడ. అంటే ఈ రెండు ఇక్కడ టిచ్చింగ్ చేస్తే ఇలా కరెక్ట్గా వస్తుంది. కొంచెం లాస్ట్లో ఏమన్నా కొంచెం తేడా కనిపిస్తే కట్ చేసుకుంటాం. కట్ చేసిన తర్వాత కూడా ఒకసారి మనం కొలుసుకుందాం. ఇలా పెట్టుకున్నాం, సరిపోయింది. ఈ హైట్ కూడా కింద కుట్టాలకి పైన కుట్టాలి, కరెక్ట్గా సరిపోయింది షేప్ బెల్ట్. ఇప్పుడు మనం ఈ మెజర్మెంట్తో ఈ ఐ నెక్ బ్లౌజ్ కట్ చేసాం. ఐ నెక్ బ్లౌజ్ అంటే ఐ నెక్ అంటే ఇది ఇంకా ఇక్కడ వరకు ఉంటుంది, ఇక్కడ వరకు ఉంటే కొంచెం ఐ నెక్ లాగా ఉంటుంది. ఇదేంటంటే ఆమె కస్టమర్ కొంచెం కిందకి దించమన్నారు. అంటే కొంతమందికి ఏంటంటే కొంచెం పైగా ఉంటే పట్టేసినట్టు ఉంటుందని, కొంచెం దించితే ఫ్రీగా ఉంటుందని దించమన్నారు. అంటే ఇది ఏమనుకున్నామంటే ఐ నెక్లో కాకపోతే ఇది ఒక మిడిల్ ఐ నెక్ లాగా ఉందన్నమాట ఇది. ఇప్పుడు ఈ మెజర్మెంట్తో బ్లౌజ్ కట్ చేసాయి కదా, నెక్స్ట్ నేను టిచ్చింగ్ వీడియో పెడతాను నేను. ఇది అయిపోయింది కదా, ఇది హ్యాండ్స్, ఇది షేప్ బెల్ట్. ఇప్పుడు ఈ కటింగ్ వీడియో చూశారు కదా, ఈ వీడియోని మీరు కంపల్సరీగా